నాయకులకి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపు. సమాజ ప్రయోజనం కోసం నూతన ఆవిష్కరణలు చేయాల్సిన అవసరం ఉందని ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ కుమార్ అన్నారు. చంపాపేటలోని మంద యాదవరెడ్డి గార్డెన్స్ లో సక్సెస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ స్నాతకోత్సవం నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైస్ ఛాన్సలర్ హాజరై మాట్లాడారు. సమాజ హితాన్ని, ప్రకృతి పరిరక్షణ విలువలను కాపాడే సాంకేతిక విజ్ఞానం అవసరమని అభిప్రాయపడ్డారు. జీవితంలో ఎంత అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానాన్ని పొందినా అది సమాజ వినాశానికి కోరుకోరాదని సూచించారు. ఈరోజు సక్సెస్ డిగ్రీ కాలేజ్ గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ ఆల్మోస్ట్ 80% ఆఫ్ ది స్టూడెంట్స్ అంతా కూడా ఉమెన్ స్టూడెంట్స్ ఉన్నారు. ముఖ్యంగా ఈ సక్సెస్ డిగ్రీ కాలేజీ యొక్క పార్థసారథి గారు దీనికి చైర్మన్గా ఉన్నారు. చాలా చక్కగా ఎడ్యుకేషన్ ఆఫర్ చేస్తున్నారు. మొట్టమొదటిసారిగా తను గ్రాడ్యుయేషన్ డే చేస్తున్నామని ఇన్విటేషన్ ఇవ్వడం వల్ల ఈరోజు రావడం జరిగింది. ఇక్కడ స్టూడెంట్స్ అందరూ ఉత్సాహంగా ఉన్నారు. పేరెంట్స్ కూడా చాలామంది వచ్చారు. వీళ్ళు 3 డిగ్రీస్లో అంటే వీళ్ళు గ్రాడ్యుయేషన్ ఆఫర్ చేస్తున్నారు. అందరికీ నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు. వాళ్ళందరూ కూడా మంచిగా జీవితంలో సెటిల్ కావాలని, పై చదువులోకి వెళ్ళాలని, అట్లాగే మంచి మంచి జాబ్ ఆఫర్స్ కూడా రావాలని నేను కోరుకుంటున్నాను. అట్లాగే సక్సెస్ డిగ్రీ కాలేజ్కి నా యొక్క బెస్ట్ కాంప్లిమెంట్స్. అట్లాగే రానున్న రోజుల్లో మంచి స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్తో పాటు అందరికీ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఆఫర్ చేసి అందరినీ ఈ దేశ ప్రగతిలో పాలు పంచుకోవాలని నేను కోరుకుంటున్నాను. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదైతే స్కిల్ ఎడ్యుకేషన్ అని తీసుకొచ్చిందో దాంట్లో అందరూ కూడా భాగస్వామ్యం కావాలి. స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ అనేది ఇంపార్ట్ చేయాలనేది నేను కోరుకుంటున్నాను. ఏ ఇన్స్టిట్యూషన్ అయినా ముఖ్యంగా అకాడమిక్స్, స్ట్రాంగ్ అకాడమిక్స్, కొంత రీసెర్చ్, తర్వాత ఇన్నోవేషన్, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్. డిగ్రీ కాలేజు కాన్వకేషన్ మరియు ఇండక్షన్ 2025 సంవత్సరంకి మన దగ్గరికి వచ్చిన ఫ్రెషర్స్ కోసము, రెండవది కాన్వకేషన్ 2022 బ్యాచ్ 25లో అయిపోయిన సందర్భంగా కాన్వకేషన్ ఏర్పాటు చేసి మంద యాదవరెడ్డి గార్డెన్ ఫంక్షన్ హాల్లో మన గౌరవనీయులు మన వైస్ ఛాన్సలర్ గారిని ఉస్మానియా యూనివర్సిటీని ఆహ్వానించడం జరిగింది. మా రిక్వెస్ట్ మేరకి పిల్లలని ఎంకరేజ్ చేయడం కొరకి తనకున్న బిజీ షెడ్యూల్ని కొంత భాగం చేసుకొని మన దగ్గరికి రావడం జరిగింది. ఈ ఇండక్షన్ ప్రోగ్రామ్ ముఖ్యంగా ఇదేదో యాక్టివిటీ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ కాకుండా అసలు పిల్లలు డిగ్రీలో ఎందుకు జాయిన్ కావాలి అనేది తెలిస్తే వాళ్ళకి 3 సంవత్సరాలు ఎట చదవాలో చదువుతారు వాళ్ళు. లేకుంటే ఏదో డిగ్రీలో వచ్చాము 3 సంవత్సరాలు అయింది ఎందుకు చదవము వాళ్ళకి తెలియకుండా, ఎందుకు చదివించాము పేరెంట్స్ తెలియకుండా ఉండకుండా సార్ వచ్చేసి తన అమూల్యమైన సందేశాన్ని కామన్ సెన్స్ అంటే ఏంటి, సివిక్ సెన్స్ ఏంటి, రోడ్ సెన్స్ ఏంటి, ఎడ్యుకేషన్ ఎట్లుండాలి, స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ ఎట్లుండాలి, ఇన్నోవేషన్ టెక్నాలజీ రంగంలో ఎట్లా డెవలప్ కావాలనేది చాలా అద్భుతంగా సార్ చెప్పడము పిల్లలలో ఒక క్రియేటివిటీ ఇంప్రూవ్ అవుతుంది. డెడికేషన్. డిగ్రీ కాలేజు కాన్వకేషన్ మరియు ఇండక్షన్ 2025 సంవత్సరంకి మన దగ్గరికి వచ్చిన ఓయూలో నిరుద్యోగ జేఏసీ నేత మోతిలాల్ను పోలీసులు అరెస్ట్ చేశారు.